హలో అండి అందరికీ. చూస్తున్నారు కదా కొబ్బరి బొండం మనలో ఇలా ఇంత కళా పోషణ ఉందని చెప్పి చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కొబ్బరి బొండం వచ్చేసి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. సో కొబ్బరి బొండం అనేది రెడీ చేశాము. యాక్చువల్లీ వీడియో కంటెంట్ ఏంటంటేనండి, చిన్న ఇన్ఫర్మేషన్ మన కస్టమర్స్కి కానీ ఎవరికైనా కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మనకు ప్రాపర్గా రావాలి, ఫినిషింగ్ కానీ ఏదైనా ఫినిషింగ్ మెయిన్ ప్రాపర్గా రావాలి అని అంటే అట్లీస్ట్ కొంచెం టైం అవసరం అనమాట. ఈ మధ్యటికి ఏమైపోయిందంటే ఒక 2-3 వీక్స్ నుంచి 2 డేస్కి 3 డేస్కి అడుగుతున్నారండి మగ్గం వర్క్. నా ఒపీనియన్ ఏంటంటే మగ్గం వర్క్ నేను చేసేస్తాను, ప్రాబ్లం లేదు. బట్ 1 or 2 డేస్లో ఏమవుతుందంటే ఫినిషింగ్ కంపల్సరీ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫినిషింగ్ పక్కన పెడితే మనకు మెయిన్ బాడీకి ఫిట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఒక గంట పట్టే పని ఒక 2 గంటలు తీసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ కానీ అండ్ ఇదేమంటారు ఫిట్టింగ్ కానీ అవి పర్ఫెక్ట్ కుదురుతాయి అన్నమాట. ఎమర్జెన్సీ అని చెప్పి 2 డేస్కి 3 డేస్కి వస్తున్నారు. సో మీకు ప్రాపర్ ఫినిషింగ్ కావాలి అంటే ఇది మొత్తం నా కస్టమర్స్ కోసం ఇన్ఫర్మేషన్ అండి. నాకు ఆల్మోస్ట్ నా 80% కస్టమర్స్ బాగా తెలిసిన వాళ్ళేనండి. వాళ్ళైతే ఎమర్జెన్సీగా రారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఐడియా ఉందన్నమాట. కొంచెం టైం ఇస్తే మేము ఇవ్వాల్సిన దానికంటే పని అనేది కొంచెం హెవీ అంటే నీట్గా చేసి వాళ్ళకి చూసి వాళ్ళు పెట్టిన మనం చూపించిన ఫోటో కంటే వాళ్ళకి డైరెక్ట్కి నీట్గా ఇవ్వడం కోసమే ట్రై చేయాలన్నమాట. సో మనకు టైం అనేది ఇస్తే మీరు చెప్పినట్లు నేను చెప్పినట్లుగా మీకు మంచి వర్క్ అనేది ఇవ్వగలను. నేననే కాదు, ఏ టైలర్ అయినా అండి, ఏ టైలర్ అయినా మంచి వర్క్ ఇవ్వగలం. సో దయచేసి అర్థం చేసుకొని మీరు అంటే ఈ వీడియో మా టైలర్స్కి కానీ ఎంబ్రాయిడింగ్ వర్కర్స్కి కానీ వర్క్ చేసే వాళ్ళకి కానీ మగ్గం వర్క్ చేసే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తో నేను ఈ వీడియో అనేది పెడుతున్నానండి. దయచేసి మీకు 1500 ఉండే వరకు నేను కావాలంటే 2000 ఇస్తాను. డబ్బుల కోసం పక్కన పెడితే మేము పని చేసేదైతే డబ్బుల కోసమేనండి. డబ్బుల కోసం పక్కన పెడితే మనకు ఆకలి ఎంతవరకు వేస్తుందో అంతవరకే తినాలి, మించి తింటే కక్కేది మేమే. సో మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని 2-3 రోజుల్లో చేసామనుకోండి, ముందుగా ఇచ్చిన వాళ్ళది మనం చేయలేం. సో దయచేసి అర్థం చేసుకొని, పెళ్ళిళ్ళ వాళ్ళు అందరూ పెళ్లి వాళ్ళేనండి. సో మీకంటే ముందు వేరే వాళ్ళు ఇచ్చుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారో వర్క్, నా దగ్గరే కాదండి ఎక్కడైనా కూడా, దయచేసి మీరు ముందుగా ఆలోచించుకొని అట్లీస్ట్ 15 డేస్ బిఫోర్ ఇచ్చారంటే మగ్గం వర్క్ అనేది, ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది 1 వీక్ బిఫోర్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎందుకనంటే అది మిషన్ మేడ్, దేనికైనా ఒకటే ఫినిషింగ్ వస్తుంది కాబట్టి. మగ్గం వర్క్ అనేది మటుకు 15 డేస్ బిఫోర్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి దయచేసి. ఎందుకు అని అంటే మీకు మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మా వర్క్ కావాలి అని అట్రాక్ట్ అవ్వాలన్నమాట. అది ఏ వర్కర్ అయినా కూడా, మా వర్క్ అయినా దేవి మగ్గం వర్క్సే కాదండి, ఎనీ మగ్గం వర్క్స్ వాళ్ళకి కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వాళ్ళకి కానీ కొంచెం టైం ఇచ్చారంటే ఫినిషింగ్ కానీ అండ్ మీ ఫిట్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టింగ్ కుదరలేదనుకోండి, మీరు ఏం చేయలేరు, వాళ్ళని అడగలేరు అనమాట. నన్నే తీసుకోండి, నేను ఏం చేయలేను, వాళ్ళు నన్ను అడగలేరు నా కస్టమర్స్. సో దయచేసి అర్థం చేసుకొని కొంచెం ముందుగా ఇవ్వడానికి ఆలోచించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్కి వస్తున్నారు కదా, వర్క్కి ఇప్పుడు మీకు డెలివరీ ఇస్తున్నాం కాబట్టి వచ్చి రేపు వేస్తాను, నైట్కి వేస్తాను, ఈ మాటలు వద్దండి. డబ్బులు మీకు వర్క్ పలానా టైంకి ఇస్తాము అన్నప్పుడు ఆ టైంకి మేము కంపల్సరీ అందించేస్తాం. నా దగ్గర అయితే, మిగతా వాళ్ళేమో నాకు తెలియదండి, అవతల వాళ్ళ గురించి నాకు అవసరం లేదు కూడా. మా దగ్గర ఎవరైనా కూడా మేము వర్కర్లను పెట్టించుకొని వర్క్ చేసేది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని తర్వాత 1 గంట ఆగి వేస్తాం, అరగంట ఆగి వేస్తాం, వద్దు. మీకు వర్క్ ఇవ్వగానే మాకు డబ్బులు వేసేయండి, బాగుంటుంది. దయచేసి ఈ 2 మీరు ప్రాపర్గా పాటించండి. మేము మా టైలర్స్ అందరు కానీ మగ్గం వర్కర్స్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే వాళ్ళు కానీ మీకు నచ్చిన విధంగా చేసిస్తాం, ఓకేనా? మీరు నచ్చిన విధంగా పని కావాలి అని అంటే మినిమం 15 డేస్ బిఫోర్ ఇవ్వండి. లేదు ఒక 1 వీక్ 10 డేస్ అయినా నో ప్రాబ్లం. అట్లాగని హెవీ వర్క్ లేకండి, ఎందుకంటే మీకంటే ముందు ఇచ్చుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ దిక్కాదో హస్ను
అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నేను మొత్తం మగ్గం వర్క్లేనండి. ఒక్కొక్క బడ్జెట్ వచ్చేసి 10,000, 15,000, 20,000లో కూడా ఉన్నాయన్నమాట. కానీ టైంకి ఇవ్వాలనే తపన మాలో ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు మినిమం 1 వీక్ ఒక బ్లౌజు, ఒక 2 బ్లౌజులు అయితే 1 వీక్ బిఫోర్ ఇవ్వండి. లేదు అంటే మినిమం 15 డేస్, బాగా హెవీగా ఉండే పని అయితే 15 డేస్ బిఫోర్ ఇవ్వండి. థ్యాంక్ యూ.